హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము. మేము ఉండే ఏరియాలో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. ఒకసారి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చా. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. రీసెంట్గానే పూరి జగన్నాథ్ టెంపుల్ తీసాము. అది మన పూరి ఆలయాన్ని తలపించే విధంగా ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉంటే ఆ టెంపుల్ని తప్పకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం. ఈ టెంపుల్ హైదరాబాద్ లో చాలా ప్రసిద్ధమైనది. మనకి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది బోనాల పండుగ. బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు, అసలు బోనం అంటే ఏమిటి, బోనంలో ఏమేమి ఉంటాయి, ఎందుకు సమర్పిస్తారు, బోనాలు ఊరేగింపు ఎందుకు నిర్వహిస్తారు, అన్ని ఈ వీడియోలు తెలుసుకుందాం. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ముందుగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందకముందే ఈ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి ఉండేదని స్థానిక సాంప్రదాయం చెబుతోంది. మొదట చిన్న ఆలయంగా ఉన్న ఇది భక్తుల సంఖ్య పెరగడంతో క్రమంగా విస్తరించి నేటి భారీ ఆలయంగా రూపుదిద్దుకుంది. పెద్దమ్మ అంటే ఏమిటి? పెద్దమ్మ అంటే అందరికీ పెద్ద తల్లి అని అర్థం. ప్రజలను కష్టాలు, వ్యాధులు, అపాయాల నుంచి కాపాడే అమ్మవారిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటంటే తెలంగాణలో అత్యంత రద్దీగా ఉండే అమ్మవారి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలు ఈ ఆలయానికి పెద్ద ఆకర్షణ. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కుకుంటారు. బోనాల సందర్భంగా ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా అలంకరిస్తారు. భక్తులు బోనం సమర్పించడం, పోతురాజు నృత్యాలు, డప్పుల వాయిద్యాలు, ఊరేగింపులు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని, ఏదైనా గానీ ఇబ్బంది ఉన్నా అమ్మవారు తీరుస్తారని భక్తులు ఎంతో విశ్వాసంగా అమ్మవారిని దర్శించుకుంటారు. బయట నుంచి అమ్మవారి ఆలయం ఈ విధంగా కనిపిస్తుంది. బోనాల పండుగ దగ్గరలో ఉండడం వల్ల ఆలయాన్ని డెకరేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఉంది. ఈ రోజు అమ్మవారి దర్శనానికి చాలా మంది వచ్చారు. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆలయానికి వచ్చే భక్తులు తమ మనసులో ఒక కోరిక కోరుకొని రూపాయి బిళ్లను లేదా ఇతర నాణేలను నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. బిళ్ళ పడిపోకుండా నిలబడితే పెద్దమ్మ తల్లి తమ కోరికను ఆలకించిందని, కోరిన కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? బోనాల పండుగ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారి పండుగ. భక్తులు తమ ఇష్ట దైవమైన అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ ఆరోగ్యం కోసం, సుఖశాంతుల కోసం బోనం సమర్పిస్తారు. బోనంలో ఏముంటుంది? బోనంలో ప్రధానంగా వండిన అన్నం, పాలు, పెరుగు, బెల్లం వంటి నైవేద్య పదార్థాలు ఉంటాయి. దీనిని ఒక కుండలో పెట్టి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి పై భాగంలో దీపం వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. ఇది భక్తులు అమ్మవారికి సమర్పించి పవిత్రమైన నైవేద్యం. బోనాల పండుగ ఎలా ప్రారంభమైంది? బోనాల పండుగకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్లో ఒకప్పుడు అంటువ్యాధులు వ్యాపించిన సమయంలో ప్రజలు అమ్మవారిని ప్రార్థించి వ్యాధులు తగ్గిన తర్వాత బోనం సమర్పించే సంప్రదాయం కొనసాగిందని చెప్తారు. బోనాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు సాంప్రదాయం ప్రకారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమవుతాయని చెబుతారు. తర్వాత నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చిన భక్తులను అడిగి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఒక 10 years నుంచి వస్తున్నాం ఈ టెంపుల్కి. ఏదైనా అనుకుంటే జరుగుతుంది అమ్మవారి దగ్గర. అనేక మంది భక్తులు పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకునే వీలుగా ఈ విధంగా ఉంటుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులు అమ్మవారికి ఇక్కడే బోనాలు సమర్పిస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మవారి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ లొకేషన్ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తా చూడండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.